రహస్యములు మూడవ గుర్తు యేసు ప్రభుని పవిత్ర శిరస్సున ముళ్ళ కిరీటం పెట్టికొట్టున గురించి ధ్యానించడం గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నీ అడుగులన్నీ మడుగులాయే నీ రక్తముతో, మడుగులో పడినడరిల్లి తినయ్య క్షమాభిక్షకై, నాకరి క్షమాభిక్షకై మోసితివా లోక పాపము. ఈ 8వ స్థలములో యేసుక్రీస్తు ప్రభు, అమలారా నా కొరకు ఏడవక మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అని యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరినీ చూచి ఆయన పలికినటువంటి మాటలు ఈరోజు ముఖ్యంగా ప్రతి క్రైస్తవుడు కూడా యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికినటువంటి 7 మాటలను ధ్యానించాలి. ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే సిలువలో యేసుక్రీస్తు ప్రభు 7 మాటలు పలికాడు. ఆ మాటలన్నిటినీ కూడా ప్రతి క్రైస్తవుడు ఈరోజు ధ్యానించాలి. అందుకే ఈరోజు మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికినటువంటి మాటలను గురించి ధ్యానించుదాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. లూకా రాసిన శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనములో తెలియచేసి ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ముళ్ళ కిరీటాన్ని ధరించి కొరడా దెబ్బలు కొట్టబడిన తరువాత, సిలువలో కొట్టబడిన తరువాత హేళన చేస్తూ ఉన్నారు అందరూ కూడా. నీవు నిజంగా దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుమని అందరూ హేళన చేశారు. అందుకే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. అంత క్షమాగుణాన్ని ప్రకటించాడు యేసుక్రీస్తు ప్రభు. అంతటి ప్రేమను పంచాడు. ఆయన బాధలలో ఉన్నప్పటికీ కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభు తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను క్షమించండి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు అని అక్కడున్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రార్థన చేశాడు క్రీస్తు ప్రభు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి క్రైస్తవుడికి ఉండవలసినటువంటి గొప్ప గుణం క్షమించేటటువంటి గుణం, దయాగుణం, ప్రేమ గుణం. ఇది క్రైస్తవుల ముఖ్య లక్షణం. అందుకే క్రీస్తు ప్రభు ఈరోజు మనలందరికీ కూడా ఇదే సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని యేసుక్రీస్తు ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అదే బాటలో మనందరం కూడా నడవాలి. ఇక రెండవది, నేడే నీవు నాతో కూడా పరలోకములో ప్రవేశించదవు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఏ తప్పు చేయనప్పటికీ కూడా ఆయన సిలువ మరణానికి బాధ్యుడయ్యాడు. ఇక మూడవదిగా, స్త్రీ ఇదిగో నీ కుమారుడు, శిష్యులతో ఇదిగో నీ తల్లి. సిలువలో కొట్టబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తల్లి ఆ సన్నివేశాన్ని చూసి ఎంతో మదన పడింది, ఎంతో బాధపడింది. ఆ తల్లి మరియ తల్లి యేసుక్రీస్తు ప్రభుని చూచి విలపించేటటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, తను మెచ్చినటువంటి యోహాను గారు అక్కడ ఉన్నప్పుడు, ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తను మెచ్చినటువంటి శిష్యుని ఆమెకు అప్పగించాడు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు, ఓ దేవా ఓ దేవా ఓ నా దేవా నన్ను ఎలా చేయి విడనాడితివి. తండ్రి దేవునికి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాడు. సిలువలో కొట్టబడ్డాడు, ముళ్ళ కిరీటం పక్కలో బల్లెంతో గుచ్చారు, రక్తము నీరుగా కారుతూ ఉంది. అప్పుడు తండ్రి దేవునికి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థిస్తున్నాడు, ఓ దేవా నా దేవా నన్నేలా చేయి విడనాడితివి. పవిత్రాత్మ నామమున ఆమేన్.